ఓం నమో శ్రీ వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2025 టీటీడీ సిబ్బంది ఇంజనీరింగ్ సేవలు అవలోకనం. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి ఏటా నిర్వహించే ఉత్సవాలలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సేవ శ్రీవారి గరుడ సేవ. అయితే టీటీడీ ఇంజనీరింగ్ విభాగానికి మాత్రం శ్రీవారి మహారథోత్సవం అత్యంత ముఖ్యమైనది, అచంచల శ్రద్ధాభక్తి ప్రధానమైనది కూడా. శ్రీవారి అన్ని వాహనాలను, స్వామివారిని దేవస్థానం నుంచి సిబ్బంది సమన్వయంతో తిరుమాడ వీధులలో ఊరేగించి భక్తులకు కనువిందు చేసే సేవలలో ఇంజనీరింగ్ సిబ్బంది ప్రతిరోజు పాల్గొంటారు. కానీ ఇంజనీరింగ్ శాఖకు తలమానికమైన శ్రీవారి స్వర్ణరథం, శ్రీవారి మహారథం సేవలలో ఇంజనీరింగ్ సిబ్బంది మరియు భక్తుల చేతుల మీదగానే తిరుమాడ వీధులలో అత్యంత వైభవంగా ఊరేగింపు నిర్వహిస్తారు. ఇందులో శ్రీవారి మహారథం అలంకరణ అత్యంత కీలకమైనది, ప్రతిష్టాత్మకమైనది కూడా. శ్రీవారి మహారథం అలంకరణ ప్రక్రియ దాదాపు నెల రోజుల ముందు నుంచినే ప్రారంభమవుతుంది. ఊరేగింపు సమయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా ఇంజనీరింగ్ ఉన్నతాధికారులు మరియు చీఫ్ ఇంజనీర్ నుండి అసిస్టెంట్ ఇంజనీర్ వరకు అనుక్షణం పర్యవేక్షించి పనులు పూర్తి చేస్తారు. శ్రీవారి మహారథానికి నెల రోజుల ముందు నుంచి రంగులు వేయడం ప్రారంభిస్తారు. రంగులు పూర్తవగానే ఇంజనీరింగ్ సిబ్బంది రథాలంకరణకు ఉపక్రమిస్తారు. రథం పైన కట్టాల్సిన బొమ్మలన్నీ కూడా క్రేన్ సాయంతో ఇంజనీరింగ్ సిబ్బంది సమర్థవంతంగా ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం తమిళనాడు నుంచి అత్యంత నాణ్యమైన నారతో తయారు చేయబడిన తాళ్లను తెప్పించి వాటితో రథం పైన అత్యంత బరువైన బొమ్మలన్నింటినీ బంధిస్తారు. శ్రీవారి మహారథం అలంకరణలో ఎంతో అనుభవం కల వెంకటరమణ గారు మరియు దశరథుల నైపుణ్యం ఇందులో ప్రధానంగా గుర్తించాల్సి ఉంది. వీరిద్దరి ప్రతిభకు తోడు శరత్, రాజేంద్ర, దేవేంద్ర, దేవరాజులు, రాజు, వెంకటేష్, సదాశివ, రమేష్, మునికుమార్ల సేవలు కీలకమైనవి. కొయ్యపని నిపుణులు శివ, సాయి, వేణుల సహకారానికి తోడు కర్నూలు పిల్లలు ఎంతో శ్రద్ధతో సేవలందించారు. శ్రీవారి మహారథం అలంకరణలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వామివారిపైనే భారం వేసి రథం శిఖరాగ్రాన నిలబడి అలంకరణ చేస్తున్న ఇంజనీరింగ్ సిబ్బంది అంకితభావం అభినందనీయం. ఏమాత్రం ఏమరపాటు ప్రదర్శించినా ప్రాణాలకి ముప్పు. ఇంతటి సాహసానికి సిద్ధపడి శ్రీవారి రథాలంకరణ చేస్తున్న ఇంజనీరింగ్ సిబ్బంది ధన్యులు. వీరి సేవలు అభినందనీయం. ఇంజనీరింగ్ సివిల్ సిబ్బంది అలంకరణలో ముఖ్య పాత్ర పోషిస్తే, ఇంజనీరింగ్ శాఖలో మెకానికల్ సిబ్బంది రథచక్రాల మరమ్మతులలో వారి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ శ్రీవారి మహారథ ఆగమనాన్ని అత్యంత చాకచక్యంగా ముందుకు తీసుకువెళుతూ మిరాసీదారులకు సంపూర్ణ సహకారాన్ని అందిస్తారు. ఇలా ఇంజనీరింగ్, సివిల్, మెకానికల్ సిబ్బంది కలిసి మిరాసీదారులకు ఒడిదుడుకులు లేని చాకచక్యమైన సున్నిత రథాగమనానికి సాక్షాత్తు శ్రీ గరుడ, శ్రీ ఆంజనేయ స్వామి వారిలా అత్యంత శ్రద్ధా భక్తులతో కార్యదీక్ష నిర్వహిస్తారు. ఇలా రేడియో బ్రాడ్కాస్టింగ్ సిబ్బంది సహకారంతో 4 మాడవీధులంతా గోవింద గోవింద అంటూ గోవిందనామ స్మరణతో మారుమ్రోగుతూ ప్రపంచ స్థాయిలో గుర్తుండిపోయే ఈ మహారథోత్సవం కన్నుల పండుగగా నిర్వహించి తమ జన్మలు ధన్యం చేసుకుంటారు. ఇంతటి మహోన్నతమైన శ్రీవారి మహారథోత్సవంలో ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ప్రారంభానికి నెల రోజుల ముందు నుండి అహర్నిశలు కష్టపడి మహారథోత్సవాన్ని శ్రద్ధా భక్తులతో అత్యంత వైభవంగా ఎప్పటికీ గుర్తుండిపోయేలా నిర్వహించిన ప్రతి ఒక్కరికి నా ఈ మినీ డాక్యుమెంటరీ అంకితం చేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఇట్లు టి వీరప్రసాద్, అసిస్టెంట్ ఇంజనీర్, తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతి.